ఈరోజు వీడియోలో నేను రాఖీ డిఐవై షేర్ చేస్తున్నాను. ఈ పోప్ సైకిల్ తోటి ఒక చిన్న రాఖీ డిఐవై అనమాట. మీరు అందరి ఛానల్ ఫాలో అవుతూ ఉంటే తెలుస్తుంది. రాఖీ సిరీస్ జరుగుతుంది కదా, ఇప్పటికి 2 అయిపోయాయి. ఇది థర్డ్ వన్ అనమాట. దీన్ని ఫస్ట్ మనం మన సైజ్కి తగ్గట్లు కట్ చేసుకోవాలి. పైన మనం రాసే మ్యాటర్ రాఖీ మీద మనం రాస్తాం కదా, సో నేమ్ కనుక రాసుకునే పని అయితే కొంచెం పెద్దది షేప్ అవుట్ చేసుకోండి. లేదు అంటే నేను చిన్నది షేప్ అవుట్ చేశాను. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటి అంటే దీంట్లో మనం దీన్ని 2 in 1గా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒక సైడ్ రాఖీగా అండ్ ఇంకొక సైడ్ ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదా, సో ఫ్రెండ్షిప్ బ్యాండ్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఫస్ట్ కట్ చేసి నేను చుట్టూ స్టోన్ లైన్ అతికిచ్చాను అనమాట. తర్వాత ప్లెయిన్ దాని మీద నేమ్ రాస్తే ఏం బాగుంటుంది అనేసి, సేమ్గా కూడా ఉంటే పెద్ద బాగోదు కదా, అందుకని ఒక సైడ్ ఏమో రెడ్ కలర్ ఇచ్చాను, ఇంకొక సైడ్ ఏమో ప్లెయినే ఉంచాను అనమాట. ఆ ప్లెయిన్ దాని మీద నేమ్ రాశాను. సో ఫస్ట్ రెడ్ కలర్ దాని మీద ఏమో బ్రో అని రాశాను అనమాట. బ్రదర్కే కదా రాఖీ అనేసి, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ నేమ్ అయినా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఎట్లయినా బాగుంటుంది. తర్వాత ఇంకొక సైడ్ వచ్చేసి ఫ్రెండ్షిప్ డే అంటే మొత్తం పట్టదు కదా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని విషెస్, సో బెస్టీ అని రాశాను అనమాట. మనం బెస్ట్ ఫ్రెండ్స్కే కదా రాఖీ టై చేస్తాం, సో అట్లా బెస్టీ అని రాసేసి చుట్టూ కూడా కనిపించకుండా స్టోన్ లైన్తో కవర్ చేసేసాను అనమాట. సో మనకి ఎటు కావాలంటే అటు యూస్ చేసుకోవచ్చు. 2 అకేషన్స్కి సెట్ అవుతుందన్నమాట. ఫైనల్గా సైడ్ బీట్స్ అతికిచ్చాను, అంతే. ఎలా ఉందో కామెంట్ చేయండి.